సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. ప్రాంతానుసారంగా వివిధ పేర్లతో విభిన్న సంప్రదాయాలతో సంక్రాంతి పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుందన్నారు రామచంద్రరావు. వ్యవసాయంతో ముడిపడి ఉన్న సంక్రాంతి పండుగ రైతుల కష్టానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు బండారు దత్తాత్రేయ. రైతుల యొక్క పండుగ ఇది మన యొక్క భవిష్యత్తును అలాగే మనకు ఉన్నటువంటి ఒక ఐశ్వర్యాన్ని ఆశ్రయించేటువంటి పండుగ. ఎందుకంటే రైతులు పండించి తమ పంటలను ఇంటికి తీసుకొని వచ్చి వాళ్ళు చాలా ఆనందంగా సంతోషంగా ఉండేటువంటి పండుగ. కాబట్టి ఈ పండుగను మనము ఐశ్వర్య పండుగ అంటే ఆస్తినిచ్చే పండుగగా దీనిని భావిస్తాము. ఈ పతంగులు ఎగిరేసేటటువంటి కార్యక్రమం కూడా భారతీయ జనతా పార్టీ గత అనేక సంవత్సరాలుగా చేస్తుంది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈ ఎన్టీఆర్ స్టేడియంలో పతంగ సంబంధించినటువంటి ఎగిరేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా నాయకులకు కార్యకర్తలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతూ మరి వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు.